సీతాఫలంతో మిల్క్ షేక్ చేద్దామని పల్ప్ తీసి పెట్టుకున్నాను. గోపి ఏమో ఎందుకు ఎప్పుడు ఒకేలా చేస్తావు, కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు కదా అని అన్నారు. సరే అని స్టార్ట్ చేశాను. సీతాఫలం పల్ప్లో కొంచెం షుగరు, ఇంకా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న కటోరా అండ్ సబ్జా సీడ్స్ మనకు కావాల్సినంత వేసుకొని, ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంచెం అవి వేసుకొని తర్వాత కొంచెం 1 గ్లాస్ పాలు యాడ్ చేయాలి. అంతే, ఇంకా మిక్స్ చేయడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టమ్మీ కూడా ఫుల్ ఉంటుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా గోపికి ఇచ్చాను. ఎలా ఉంది అని అడిగితే ఆయన ఒక రియాక్షన్ ఇచ్చారు. చేశాక తాగక తప్పదు కదా అని చెప్పి రియాక్షన్ ఇచ్చారేమో అనుకున్నాను. తర్వాత నేను కూడా తాగి చూశాను ఎలా ఉంటుందో అని చెప్పి. తాగితే బాగుంది, మధ్య మధ్యలో పల్ప్ తగులుతూ మంచిగా అనిపించింది, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో నాతో కూడా చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.